Hi all of you, and this is Geeta. Welcome to my channel. సో ప్రీవియస్ క్లాస్లో ప్రాబ్లమ్స్ అండ్ ఏజెస్ పార్ట్ 1 చెప్పుకున్నాం. ఇప్పుడు మిగిలిన సమ్స్ చూద్దాం ఎలా చేయాలో అనేది. సో ఫస్ట్ ద ఏజెస్ ఆఫ్ ఏ అండ్ బి ఆర్ ప్రెజెంట్లీ ఇన్ ద రేషియో ఆఫ్ 3:5. 9 years ago this ratio will becomes 12:23. వాట్ ఈస్ ద ప్రెజెంట్ ఏజ్ ఆఫ్ ఏ అడిగాడు. ఇది ఎలా చేయాలో చూద్దాం. ఫస్ట్ ప్రెజెంట్ ఏజ్ టు బి. ప్రెజెంట్ ఏజ్ 3:5 అంటే 3x ఈజ్ టు 5x. 9 years ఎగో అన్నాడు కనుక 3x మైనస్ 9 బై 5x మైనస్ 9 అని తీసుకుంటాం. ఇక్కడ ఎగో అన్నాడు కనుక -9 తీసుకున్నాం. అదే ఆఫ్టర్ అంటే +9 తీసుకుంటాం. అదే ఆల్రెడీ మీకు చెప్పాను. ఇక్కడ 9 years ఎగో రేషియో ఎంత ఇచ్చాడు, 12:23 అంటే 12/23. దీన్ని క్రాస్ మల్టిప్లికేషన్ చేయాలి. చేస్తే 23 3x మైనస్ 9 ఈక్వల్ టు 5x మైనస్ 9 వస్తుంది. ఇక్కడ 23 3 69x అండ్ 23 9 207. అలానే 12 5 60x మైనస్ 12 9 108. 16x మైనస్ 60x ఈక్వల్ టు 207 మైనస్ 108. 9x అండ్ 99. సో మనకి x వాల్యూ ఎంత వచ్చింది, 9 1 9 11 x వాల్యూ 11 వచ్చింది. వాడు ఏం అడిగాడు, వాట్ ఈస్ ద ప్రెజెంటేజ్ ఆఫ్ ఏ అడిగాడు. ఇది ప్రెజెంటేజ్ ఏ. ఎక్స్ ప్లేస్లో 11 వేస్తే 11 3 33. సో ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2 33. ఇంకా మీకు ప్రీవియస్ క్లాస్లో చెప్పానండి, ఆప్షన్ వెరిఫికేషన్ ద్వారా కూడా మన ఆన్సర్ తెలుసుకోవచ్చు అని. ఫస్ట్ దీన్ని ఆప్షన్ వెరిఫికేషన్ చూద్దాం. ఇక్కడ ఏం అడిగాడు, ప్రెజెంట్ రేషియో ఎంత ఇచ్చాడు, 3:5. సో మనకి ఏం కావాలి, ప్రెజెంట్ ఏజ్ ఆఫ్ ఏ కావాలి. ఏ వాల్యూ ఎంత ఇచ్చాడు, 3 ఇచ్చాడు కనుక ఈ 3తో ఇక్కడ ఆప్షన్స్లో ఏవైనా మల్టిప్లై అవుతాయో లేదో చూడాలి. సో 27 అనేది 3తో మల్టిప్లై అవుతుంది. సో ఇది అవ్వడానికి ఛాన్స్ ఉంది. నెక్స్ట్ 33 కూడా అవుతుంది. ఈ 2 కావు. సో ఆన్సర్ అనేది రెండిట్లోనే ఉంది. సో ఇంకా నెక్స్ట్ ఏమి ఇచ్చాడో చూద్దాం. 9 years ఎగో దిస్ రేషియో విల్ బికమ్ 12:23 అన్నాడు. అంటే వీటి నుంచి -9 చేస్తే అది 12తో మల్టిప్లై అవ్వాలి. అప్పుడు మనకి ఆన్సర్ అనేది వస్తుంది. సో 27 నుంచి 9 తీస్తే 18. ఈ 18 12తో మల్టిప్లై అవుతుందా, కాదు. సో ఆన్సర్ ఇది కాదు. నెక్స్ట్ 33 నుంచి -9 తీస్తే 24. ఈ 24 అనేది 12తో మల్టిప్లై అవుతుంది. సో ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2 33. మనం క్వశ్చన్ బాగా చదివి ఆప్షన్స్ చూసి ఆప్షన్ వెరిఫికేషన్ ద్వారా కూడా మనం ఆన్సర్ పెట్టవచ్చు. కానీ క్వశ్చన్ మాత్రం మనకి క్లియర్గా అర్థం చేసుకున్నాకే ఆప్షన్ వెరిఫికేషన్ చూడాలి. ఇంకా అన్ని టైమ్స్లో కూడా ఈ ఆప్షన్స్ వెరిఫికేషన్ యూజ్ కాకపోవచ్చు, సమ్ టైమ్స్ మాత్రమే యూజ్ అవుతుంది. కనుక ఫస్ట్ మాత్రం మీరు ఆప్షన్ వెరిఫికేషన్ చూశాక అలా సెట్ కాకపోతే మీరు ఫుల్ ప్రాసెస్ చేయాలి. ఇలా చేస్తే మీకు చాలా టైం సేవ్ అవుతుంది. కనుక ఇలానే మీరు మ్యాక్సిమం చూడండి. నెక్స్ట్ సమ్ 2 చూద్దాం. The respective ratio of the present age of a mother and daughter is 7:1. 4 years ago, the respective ratio of their age was 19:1. What will be the mother age 4 from now? ఇక్కడ ప్రెజెంట్ ఏజెస్ మదర్ది డాటర్ది ఇచ్చాడు 7:1 అని. మనకి ఏం అడిగాడు, 4 years తర్వాత వాళ్ళ ఏజ్ ఎంత అనేసి మనకి అడిగాడు. సో ఇక్కడ మన ఆప్షన్స్ వెరిఫికేషన్ చూడాలి అంటే ఫస్ట్ 7తో మల్టిప్లై అయ్యేవేవా అనేసి చూడాలి. మదర్ ఏజ్ 4 years ఫ్రమ్ నౌ అంటే ఏ యొక్క ఏజ్ 4 years తర్వాత ఇవి ఇచ్చాడు ఆప్షన్స్. మనం ప్రెజెంట్ ఏజ్ చూస్తాం కనుక వీటి నుంచి -4 చేస్తే అప్పుడు 7తో మల్టిప్లై అయితే మనకు ఆన్సర్ వస్తుంది. 42 - 4 అంటే 38.
38 నుంచి 4 తీస్తే 34. 46 మైనస్ 4 అంటే 42. 36 మైనస్ 4 అంటే 32. వీటిలో ఏవి 7తో మల్టిప్లై అవుతాయో చూద్దాం. 38 అవ్వదు, 34 కాదు, 42 అవుతుంది, 32 కాదు. సో ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3, 42. ప్రెజెంట్ ఏజ్ ఆఫ్ ఏ అండ్ బి యొక్క డిఫరెన్స్ ఎంత ఇచ్చాడు? 16 years ఇచ్చాడు. సో ఇది ఎలా చేయాలో చూద్దాం. ఫస్ట్ ఏ బి డిఫరెన్స్ ఎంత ఇచ్చాడు? 16 years. ఇక్కడ ఏమి ఇచ్చాడు? 6 years ఎగో ద ఏజ్ ఆఫ్ ఏ వాజ్ 3 times ద ఏజ్ ఆఫ్ బి. అంటే ఏ యొక్క ఏజ్ 3 times అదే బి యొక్క ఏజ్ కంటే 3 times ఎక్కువ అని మనకి ఇచ్చాడు. సో 3 times ఎక్కువ అంటే ఫర్ సపోజ్ ఏ ఏజ్ 1 అయితే బి యొక్క ఏజ్ ఎంత అవుతుంది? 3 times అన్నాడు కనుక 3 అవుతుంది. సో వీటి యొక్క డిఫరెన్స్ ఎప్పుడు అన్నాడు? 6 years ఎగో అన్నాడు, అంటే -6 అవుతుంది. సో మనం 6 years ఎగో ఏజ్ తెలుసుకున్నాక ప్రెజెంట్ ఏజ్ మనకి వస్తుంది. సో వీటి యొక్క డిఫరెన్స్ ఎంత? 2. 16 minus 2 అంటే 8. సో దీనికి ఇప్పుడు మనం ఏం చేయాలి? 6 ఇంటూ దీంతో మల్టిప్లై చేస్తే 8 3s 24. 24 minus 6 చేస్తే ఇక్కడ 4th sum చూద్దాం. ద సమ్ ఆఫ్ ప్రెజెంట్ ఏజ్ ఆఫ్ ఏ ఫాదర్ అండ్ హిస్ సన్ ఈజ్ 16 years. 6 years ago father age was 5 times the age of son. After 6 years son age will be. ఇది ఇక్కడ మనకి ఇచ్చిన సమ్. ప్రెజెంట్ ఏజ్ ఆఫ్ సన్ అండ్ ఫాదర్ 60 years ఇచ్చాడు, అంటే వాళ్ళిద్దరు ఏజ్ కలిపి 60 years అని ఇచ్చాడు. 6 years ago father age was 5 times the age of son. సో పైన ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు, అది కూడా 6 years ఎగోది ఇచ్చాడు, కానీ మనకి ప్రెజెంట్ ఏజెస్ యొక్క రేషియోగా మనకు తెలియదు. అండ్ ఇక్కడ వాడు అడిగింది కూడా మనకి ప్రెజెంట్ ఏజ్ ఆఫ్ సన్ అడగలేదు, మనం ఇంకా 6 years తర్వాత సన్ యొక్క ఏజ్ ఎంత అనేది అడిగాడు. సో ఈ ఆప్షన్స్లో 6 years తర్వాత సన్ యొక్క ఏజ్ ఉంటుంది. సో వాడు ఇచ్చిన ఇన్ఫర్మేషన్తో ఇది ఎలా సాల్వ్ చేయాలో చూద్దాం. మనకి 6 years బిఫోర్ ఇన్ఫర్మేషన్ ఏది ఇచ్చాడు? -6. 6 years బిఫోర్ సన్ అండ్ ఫాదర్ యొక్క ఏజ్ ఎంత? 5 times ఎక్కువ అన్నాడు సన్ కంటే. సో సన్ ఏజ్ 1 అయితే ఫాదర్ ఏజ్ 5 అవుతుంది, అంటే 5x 1x. మనకి ప్రెజెంట్ ఏజ్ యొక్క మొత్తం ఇచ్చాడు. సో ప్రెజెంట్ ఏజ్ కావాలంటే +6. సో వీటికి మొత్తం అన్నాడు కనుక 5x ప్లస్ ఇప్పుడు ప్రెజెంట్ ఏజ్ కనుక 6ని మనం యాడ్ చేయాలి. 1x ప్లస్ 6. సో మొత్తం అన్నాడు కనుక ఈ రెండింటికి కలపాలి, ప్లస్ 60 years. సో ఇప్పుడు చూద్దాం. x ప్లస్ 6, 6x ప్లస్ 12 ఈక్వల్ టు 60. 60 minus 12. 60 minus 12 అంటే 48. 6 1 జా 6 8. సో మనకి ఎక్స్ వాల్యూ వచ్చింది. ఎక్స్ వాల్యూ వచ్చింది కనుక వాడు ఏం అడిగాడు? 6 ఆఫ్టర్ 6 years తర్వాత సన్ ఏజ్ అడిగాడు. సో సన్ ఏజ్ ఎంత చూద్దాం. ఇక్కడ ఎక్స్ వాల్యూ ఎంత వచ్చింది? 8. 8కి 6 కలిపితే ప్రెజెంట్ ఏజ్ వస్తుంది. సో దీనికి ఆఫ్టర్ 6 years అడిగాడు కనుక ఇంకా 6 యాడ్ చేయాలి. అప్పుడు ఎంత వస్తుంది? 12, 20 years. సో ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3, 20 years వస్తుంది.